ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మన భారతదేశంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. పాశ్చాత్య దేశాలు కూడా మనకు అంత విలువ ఇవ్వనీకి మన సంస్కారాన్ని ప్రతిదీ చాలా మంది నచ్చుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో పెళ్లి అంటేనే యువత భయపడిపోతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు ఎక్కువగా భయపడిపోతున్నారు అని చెప్పుకోవాలని నేను అనుకుంటున్నా. పెద్దవారు మీరేం చెప్తారు? ఎందుకు భయపడుతున్నారు యువత పెళ్లి అంటే? అమ్మాయిలు కూడా భయపడుతున్నారు. అమ్మాయిలు కూడా భయపడుతున్నారు. అమ్మాయిలు కూడా భయపడుతున్నారు. అవును. నేను ఒక అమ్మాయిని అడిగాను, ఎందుకమ్మా పెళ్ళి చేసుకోవడానికి భయపడుతున్నారు అంటే, పెళ్ళంటే భయం వేస్తోందమ్మా. షీజ్ ఎ లాయర్. ఎందుకు తల్లి భయపడుతున్నారని అడిగాను. అమ్మా, మా దగ్గరికి ఎన్ని కేసులు వస్తున్నాయో తెలుసా? వారం 10 రోజుల లోపల విడాకులకు వచ్చేది ఎక్కువ మంది అమ్మాయిలే వస్తున్నారు అంది. ఏమైందన్నా? ఏమి అంటే, వీళ్ళల్లో చాలా మందిలో మగతనం లేదు మగపిల్లల్లో. అంటే విచారించుకోకపోవడం తప్ప ఇవి విచారించుకున్నా ఏం ఇది ఎలా అడుగుతారా పెళ్లి ముందు? కరెక్ట్. ఇది అసలు తెలియదు. ఎందుకు జరుగుతోంది? దాని మీద కొంత పరిశోధన కూడా జరిగింది. తినేటటువంటి ఆహారం వల్ల. సాధారణంగా మనకి పాలు వాటిల్లో ఉండేవి గేదెలకి ఫిమేల్ హార్మోన్స్ ఇస్తారు కదా పాలు ఎక్కువ ఇవ్వడానికి. అందువల్ల అవి ఎక్కువ తీసుకుంటే వీళ్ళల్లో ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ వచ్చి మేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. చూడండి, మగపిల్లలు చాలా మంది గడ్డాలు మీసాలు ఉండట్లా. అందుకని కాస్త ఉంటే చాలు పెంచుకుంటున్నారు ఈ మధ్య. ఎందుకు పెంచుకుంటున్నారంటే మిగిలిన వాళ్ళకి లేదు, నాకు ఉందని చూపించుకోవడానికి. నిజం అది కదా. చాలా మంది మగపిల్లలకు కనపడం, ఆడపిల్లల్లాగా ఆకృతి కూడా తయారవడం మనం గమనిస్తూ ఉంటాం చాలా మందికి. దీనికి సోయా తినడం ఒక కారణం. ఈ పాలల్లో వాటిల్లో హార్మోన్లు ఇంజక్షన్లు ఇచ్చిన గేదెల యొక్క పాలు తాగడం కారణం. దీన్ని మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఎక్కడుంది అది? సోయా మానేయగలుగుతామేమో కానీ పాలు మానేయలేం కదా మన చేతుల్లో. అందుకని చాలా మంది ఈ మధ్య పాలు మానేస్తారు. మా పిల్లలకి పాలు ఇవ్వము మేము, మా పిల్లలు ఇలా పాడైపోతే చూడండి బాబు, ఆ పిల్లాడు మగ పిల్లాడు కాదు, ఆడపిల్లాడిలాగా ఉన్నాడు. అలాంటి అవ్వకుండా ఉండాలి అని. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇట్స్ నాట్ ద మెయిన్, వన్ ఆఫ్ ద రీజన్స్. సో మగపిల్లలు ఆడపిల్లలు భయపడడానికి ఇది కారణం ప్రధానంగా. ఒకప్పుడు వేరే ఉండేవనుకో, అత్తగారుల పోరు ఇలాంటివి. ప్రస్తుతం చాలా మంది ఆ అమ్మాయి ఒక లాయర్ చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారం 10 రోజుల లోపల 15 రోజుల లోపల విడాకులకు వచ్చినవన్నీ కూడా ఇలాంటి కేసులేనమ్మా ఎక్కువ అని. అప్పుడు ఈ 4 రోజులు 5 రోజులు వారం రోజులు అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్తే అందులో అమ్మాయిలకు కొంచెం అవేర్నెస్ ఉంది కనుక ఇప్పుడు పెడితే దట్ వాజ్ ప్రూవ్డ్ ఇంపార్టెంట్ అని. దట్స్ ద రీజన్ మెనీ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్. వన్ థింగ్. సరే, మగపిల్లలు అంటారా, బాధ్యత తీసుకోవడానికి ఇష్టం లేక. బాధ్యత చాలా కష్టం కదమ్మా. చాలా కష్టం అమ్మా బాధ్యత. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక భార్యని పోషించటం నీ బాధ్యత అని మన సమాజం చెప్తోంది. అంచేత అది ఇష్టం లేదు. తర్వాత అమ్మాయికి రకరకాల కోరికలు ఉంటున్నా కోరికలన్నీ తీర్చగలనో లేదు అన్న భయం ఒకటి. దీనికి మగపిల్లలు భయపడుతున్నారు. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే, తల్లిదండ్రులు చక్కగా లేకపోవడం వల్ల ఎందుకు పెళ్లి చేసుకుని ఈ దెబ్బలాటలు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం, ఒంటరిగా ఉంటే సోలో లైఫే సో బెటరు అని అన్నట్టు ఒంటరిగా ఉండిపోయి సుఖపడదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పిల్లలు పెళ్లికి ఒప్పుకోవాలంటే తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండాలమ్మా. బ్యాడ్ పేరెంట్స్ని చూసిన తర్వాత పేరెంట్స్ ఎంత అన్ప్లెజెంట్గా ఉన్నారో, బికాజ్ ఆఫ్ ద మ్యారేజ్ లైఫ్ సుఖంగా లేదు, కష్టపడుతున్నారు, కష్టం ఎందుకు కొని తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏమిటంటే, అప్పుడప్పుడు దెబ్బలాడుకున్నది కనపడుతుంది కానీ వాళ్ళకి అన్యోన్యంగా ఉన్నది, ఆనందంగా ఉన్నది వాళ్ళకి ఎందుకు కనపట్టలేదు? వాళ్ళు అన్యోన్యంగా ఆనందంగా లేకపోతే వీళ్ళు ఈ లోకంలోకి వచ్చేవారు అసలు? నిజమే. ఆ సంగతి మర్చిపోతున్నారు. ఇది పిల్లల దృష్టి దోషమైతే, పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకు ఒప్పుకోవాలంటే కొంచెం పిల్లలు ఎదురుగా దెబ్బలాడుకోవడం మానాలి. చాలా తీవ్రంగా దెబ్బలాడుకుంటారు. ఇప్పుడు అమ్మాయి ఉంది, పుట్టింటి వారిని అంతా తిడుతూ ఉంటాడు నాన్న, అమ్మ పుట్టింటి వారిని. ఈ అమ్మాయికి అమ్మ నాన్న అంటే ఇష్టం, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాం. పెళ్ళైన దగ్గర నుంచి వాడు మా అమ్మ నాన్నని తిడుతూ ఉంటే నేను వినలేను అని. ఇలాంటివన్నీ కొన్ని అందరి దగ్గర అని చెప్పాం.
ఇప్పుడు ఇంకో అస్సలు ముఖ్యమైనది ఏమిటంటే, ఇది ఒకానొక ప్రధానమైన అంశం అయితే, ముఖ్యమైనది ఏమిటంటే బాధ్యత స్వీకరించడానికి ఇష్టం లేదు. నడిచిపోతోంది కదా, ఉమ్. ఏది కావాలన్నా స్విగ్గీలో ఎవ్రీథింగ్ అవును. అవునమ్మా. జస్ట్ ఏ కాల్ అవే అంతే. అందుబాటులో ఉన్నప్పుడు బాధ్యత ఎందుకు తీసుకోవాలి? అందుకని బాధ్యత తీసుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు ఈ మధ్య డింక్ అనేటటువంటి ఒక దాన్ని ప్రారంభించారు. తెలుసు కదా? ఉమ్. తెలుసా? డింక్. డింక్ తెలీదా? తెలీదా? డబల్ ఇన్కమ్ నో కిడ్స్, డబల్ ఇన్కమ్ నో కిడ్స్. DINK. ఓ, డబల్ ఉంది. ఇన్కమ్ నో కిడ్స్. నో కిడ్స్. ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటారు. పిల్లలతో. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. ఎవరు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ తలొగ్గాల్సిన పని లేదు. పిల్లలు ఉంటే తలొగ్గాలి, ఖచ్చితంగా. కావాల్సిన ఎంజాయ్మెంట్ అంతా ఉంటుంది లైఫ్లో, హ్యాపీగా ఉంటారు, అంతే. నో కిడ్స్. ఈ డింక్ కల్చర్ మనకి సిటీస్లో బాగా, అందు మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా వచ్చేస్తుంది. అందులోనూ ముఖ్యంగా లక్షలంటే కూడా తప్పేమో, సంవత్సరానికి 1/2 కోటి అలా సంపాదించటం. అలా సంపాదించేటటువంటి వాళ్ళ ఆ జాబ్స్లో ఉన్న వాళ్ళల్లో ఈ డింక్ కల్చర్ బాగా కనపడుతుంది. దాంతోపాటుగా ఓకిజం అని ఒకటి వచ్చింది. ఓకే సార్. అంటే ఆడపిల్లలు మగపిల్లల్లాగాను, మగపిల్లలు ఆడపిల్లల్లాగాను ప్రవర్తించటం. మేకప్లు అలాగే చేసుకుంటారు, డ్రెస్సింగ్ అలాగే చేసుకుంటారు, బిహేవియర్ అలాగే ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అబ్బాయి, అమ్మాయి ఏమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటివి అంటే ఆడపిల్లలు ఆడతనం లేకుండా, మగపిల్లలు మగతనం లేకుండా, ఇలా ఒక 10-15 ఏళ్ళు ఇలాంటి బిహేవియర్ ఏ 15 ఏళ్లకో మొదలైందనుకో, అది హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతో పెళ్ళిళ్ళు అడిగినా అడగకపోయినా సంతానం ఉండదు, కావాలనుకున్నా. పెళ్లి చేసుకున్నా ఆనందించగలిగినటువంటి శారీరక స్థితి ఉండదు, మానసిక స్థితి ఉండదు. ఇలాంటి దౌర్భాగ్యపు సంప్రదాయాలు ఎక్కడెక్కడి నుంచో ఈ దేశం మీద దాడి చేసిన దానికి ఫలితంగా మనం ఇటువంటివన్నీ చూడాల్సి వస్తుంది. ఒక రకంగా అంటే ముందర అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే తల్లిదండ్రులు బాగుండాలి, పిల్లలకి కాస్త 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసే ప్రయత్నాలు చేస్తే ఇండివిజువాలిటీ అనేది ముదిరిపోకుండా ఉండగా, నిజమమ్మా, ఇండివిజువాలిటీ వదలద్దంటల్లా, నేను నీకు అనుకూలంగా ఉంటాను అన్నది నా ఇండివిజువాలిటీ అనేది కూడా ఒక ఇండివిజువాలిటీలో భాగమే కదా. అది ఎలా ఉంటుంది? నిజమే అమ్మా. బాధ్యత తీసుకోవడానికి భయం. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.